హలో బ్యూటిఫుల్ పీపుల్. టుడే మనం జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈ వీడియోలో అయితే జావా స్క్రిప్ట్ బేసిక్స్, ఎన్వైర్న్మెంట్ సెటప్ అండ్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్ జస్ట్ బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? సో, జావా స్క్రిప్ట్ అంటే ఏం లేదు. జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మెయిన్‌లీ వెబ్‌సైట్స్ ఇంటరాక్టివ్‌గా మార్చడానికి యూజ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ జరగడం, ఫార్మ్ వాలిడేషన్, యానిమేషన్స్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ వల్లే పాసిబుల్ అవుతాయి. సో, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానిక్కడ. ఇక్కడ మనం కోడ్ అయితే తీసుకున్నాం కదా! సో, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. సో, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అలర్ట్ మెసేజ్ అంటే పాపప్స్ ఏమైతే రావాలనుకుంటున్నామో పైన ఆ పాపప్‌కి ఇలా అలర్ట్ అనేసి యూజ్ చేస్తాం. అలర్ట్ ఆఫ్ వెల్కమ్. దిస్ ఈస్ మై ఫస్ట్ పేజ్. స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజింగ్. జనరల్‌గా మనకు తెలిసిందేంటి హెచ్‌టీఎంఎల్‌లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ 2 ఉండాలి. సో, స్క్రిప్ట్ ట్యాగ్ అనమాట. సేవ్ చేసి రన్ చేద్దాం. ఏదైతే ఉందో నోడ్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్‌లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. జావా స్క్రిప్ట్ బేసిక్స్ డాట్ జేఎస్ ఎక్స్‌టెన్షన్ డాట్ జేఎస్‌తో సేవ్ చేస్తామనమాట. సో, మనం సీలో చూసినట్టయితే ప్రింట్‌ఎఫ్ అండ్ పైథాన్‌లో చూసినట్టయితే ప్రింట్ అండ్ జావాలో చూసినట్టయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ ఇవి ఎలా అయితే ఇవి ఎలా అయితే యూజ్ అవుతాయో డిస్‌ప్లే పర్పస్‌కి. సో, ఇక్కడైతే మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని ఇస్తాం ఫర్ డిస్‌ప్లే పర్పస్. హలో. సో, వన్స్ ఇది సేవ్ అయిన తర్వాత గో టు టెర్మినల్ అండ్ ఓపెన్ న్యూ టెర్మినల్. సో, గివ్ ది కమాండ్ లైక్ నోడ్ స్పేస్ జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. బేసిక్స్ డాట్ జేఎస్. ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాలి. సో, చూసారా నాకైతే అవుట్‌పుట్ వచ్చింది హలో అని. నెక్స్ట్ మనం సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్‌నయితే రన్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చాం కదా! సో, ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టాలా వద్దా? అది సీలో, జావాలో అయితే కంపల్సరీ సెమీకోలన్ మెయింటైన్ చేస్తాం. అది జావా స్క్రిప్ట్‌కొచ్చేసరికయితే సెమీకోలన్ పెట్టడం, పెట్టకపోవడం అనేది మన ఇష్టం. బట్ మ్యాండేటరీ ఏం కాదు. పెట్టడం వల్ల పెట్టడం మంచిది. పెట్టడం వల్ల ఒక మంచి యూజ్ ఉంటది. ఎందుకంటే అది నెక్స్ట్ లైన్‌కి అదే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ లైన్‌కి ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, సెమీకోలన్ పెట్టడం వల్ల మంచిది. నెక్స్ట్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. వే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? సో, వేరియబుల్ అంటే ఏం లేదు. వేరియబుల్ అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా! ఒక సింపుల్ డెఫినిషన్ చూసుకున్నట్టయితే వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్. ఇట్ స్టోర్స్ సమ్ డేటా ఆర్ ఇట్ హోల్డ్స్ సమ్ వాల్యూస్ ఆర్ డేటా. సో, మనం ఇక్కడ వేరియబుల్స్‌లో కీవర్డ్స్ చూసినట్టయితే వేరియబుల్స్. నేనిక్కడ ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. మనం జావా స్క్రిప్ట్‌లో కమాండ్స్ డబుల్ స్లాష్ యూజ్ చేస్తామనమాట. సో, 3 టైప్స్ ఉంటాయి వేరియబుల్స్ అనేవి. వేర్, లెట్, కాన్స్ట్. ఈ 3ని యూజ్ చేసి మనమైతే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. సో, ఎగ్జాంపుల్ లెట్ a ఈక్వల్స్ టు 10. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a. సో, నేనిక్కడ ఏమి చేసేలేదు. ఒక వేరియబుల్ అనేది లెట్ కీవర్డ్‌తో సో, లెట్ అనేది కీవర్డ్. a అనేది వేరియబుల్ నేమ్. సో, ఒక వాల్యూనయితే స్టోర్ చేశాను. ఆ వేరియబుల్ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. సో, మనకు చూసినట్టయితే నోట్ యెస్. సో, 10 అనే వాల్యూ అయితే వచ్చింది కదా! నెక్స్ట్ కాన్స్ట్ చూద్దాం. సో, నేనిక్కడ లెట్ అనే కీవర్డ్ అనేది మనకి ఇక్కడ
బేసిక్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడుగుతారు. లెట్‌కి, వేర్‌కి అండ్ కాన్స్ట్‌కి డిఫరెన్స్ ఏంటని. సో, నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్ అంటే అప్‌డేట్‌ని అలౌ చేయదు. అంటే సో, ఇక్కడ మళ్ళీ మనం అప్‌డేట్‌ని అలౌ చేస్తది కానీ రీడిక్లేర్ చేయదు. సో, ఇక్కడ మళ్ళీ మనం లెట్ ఏ ఈక్వల్స్ టు 30 అనిస్తే ఇట్ థ్రోస్ సమ్ ఎర్రర్ చూసారా? సో, ఇక్కడైతే వాల్యూని అప్‌డేట్ చేస్తది కానీ రీడిక్లేర్ అయితే చేయదు. సో, ఇక్కడ చూసారా లెట్ అనే కీవర్డ్ తీసేస్తే 30. సో, ఇట్ అలౌస్. నెక్స్ట్ వేర్ కీవర్డ్ చూద్దాం. వేర్ అనేది ఒక కీవర్డ్. వేర్ బి ఈక్వల్స్ టు 20 దెన్ వేర్ బి ఈక్వల్స్ టు 30 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి. సో, మీరు ఇక్కడ చూసినట్టయితే వేర్‌లో మనం డిక్లేర్ చేయొచ్చు అండ్ వాల్యూని అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్స్ట్. కాన్స్ట్ అంటే వాల్యూ ఫిక్స్ అయి ఉంటది. కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. కాన్స్ట్ వాల్యూ ఈక్వల్స్ టు నెక్స్ట్ కాన్స్ట్ బి ఈక్వల్స్ టు 200. సో, ఇక్కడ మనం సో, కాన్స్ట్ బి ఈక్వల్స్ టు అంటే ఇక్కడ కాన్స్ట్ అనేది కీవర్డ్. వాల్యూ కాన్స్టెంట్ గానే ఉంటది. సో, ఇవి ఒకసారి నేను మీకు రన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూసారా కాన్స్ట్ అనేది ఆల్రెడీ హాస్ బీన్ డిక్లేర్డ్ కాన్స్ట్ బి. సో, మనం ఇక్కడ డిక్లేర్ చేయడానికి ఉండదు వేరియబుల్ అనేది. సో, కాన్స్ట్ ఈ. సో, we will get the values. Next, data types. సో, బేసిక్‌గా డేటా టైప్స్ అంటే ఏంటి? సో, బేసిక్‌గా డేటా టైప్ అంటే ఏంటి? విచ్ షోస్ ది టైప్ ఆఫ్ ది డేటా. అంటే జావాస్క్రిప్ట్‌లో మనకి మెయిన్ డేటా టైప్స్ చూద్దాం. సో, జావాస్క్రిప్ట్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. నంబర్, స్ట్రింగ్, బూలియన్, నల్ అండ్ ఆబ్జెక్ట్. బిగ్ ఇంట్ అనేది కూడా నంబర్‌లోకే వస్తది. సో, డేటా టైప్స్ అనేవి నంబర్, స్ట్రింగ్, స్ట్రింగ్, బూలియన్, నల్, ఆబ్జెక్ట్. సో, హియర్ నంబర్‌లోకే వస్తదన్నాను కదా! బిగ్ ఇంట్ అనే డేటా టైప్ కూడా ఉంటది. సో, దీస్ ఆర్ ది డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం విత్ ఎక్స్‌ప్లనేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ డేటా టైప్. నంబర్ డేటా టైప్ అంటే ఇంట్, ఫ్లోట్ అవన్నీ ఉంటాయి కదా! సో, ఆ 2 కూడా నంబర్ డేటా టైప్‌లోకే వస్తాయి. సో, లెట్ ఏ ఈక్వల్స్ టు 10 లెట్ బి ఈక్వల్స్ టు ఫ్లోట్‌లో తీసుకోవాలి కాబట్టి 3.5 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో, హియర్ వీ కెన్ సీ ది అవుట్‌పుట్ 13.5. సో, నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ ఇంట్. బిగ్ ఇంట్ అంటే ఇట్ కెన్ స్టోర్స్ ది వెరీ లార్జ్ నంబర్స్ అనమాట. లార్జ్ నంబర్స్ కోసం మనం బిగ్ ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. లెట్ బిగ్ ఇంట్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 సంథింగ్ సంథింగ్. Give the semicolon and console dot log of big int. So here we can see that. సో చూసారు కదా పెద్ద వాల్యూ అయితే వచ్చేసింది. లైక్ ఫోన్ నెంబర్స్‌కి ఈ బిగ్ ఇంట్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం
స్ట్రింగ్. స్ట్రింగ్ ఆల్రెడీ మనం సిలో చూసాం, పైథాన్‌లో చూసాం అండ్ జావాలో కూడా చూసే ఉంటాం. సో, string is a collection of or sequence of characters. It is enclosed with double quotes. So, string example చూసినట్టయితే let name equals to some Sita. Console dot log of ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ లో పెడుతున్నామో అది ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మై నేమ్ ఈస్. సో ఇక్కడ మనకి నేమ్ లో ఉన్న వాల్యూ కదా కావాల్సింది. సో ఆ రెండు యాడ్ చేయడానికి మనం ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఆపరేటర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా డీప్ గా. సో హియర్ చూడండి, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం ప్లస్ నేమ్. సో ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది జరుగుతుంది. 2 స్ట్రింగ్స్ కంబైన్ చేస్తే చేయడానికి స్ట్రింగ్ కన్కాటినేషన్ ఉంటుంది. సో ఇక్కడ నాకు స్పేస్ కావాలి. సో లెట్స్ యాడ్ స్పేస్. దెన్ మై నేమ్ ఇస్ సీత. Next data type boolean. Boolean is nothing but true or false. It gives the output as a true or false. So let is student equals to true. Console dot log of is student. So output చూద్దాం. True. Okay, then ఇంకేమున్నాయి మనకి డేటా టైప్ నల్ అండ్ ఆబ్జెక్ట్. సో నల్ అంటే వాల్యూ లేదని అర్థం. నల్ అంటే సో లెట్ డేటా ఈక్వల్స్ టు నల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. ఇక్కడ ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో అది ఇస్తాం. సో ఇట్ ఇండికేట్స్ ది నల్ వాల్యూస్. సో నల్ అనేసి చూపిస్తున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ పర్సన్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం ఆబ్జెక్ట్ కి. సో లెట్ పర్సన్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేస్ ఓపెన్ కర్లీ బ్రేస్ నేమ్ సీత ఈస్ 20. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ నేమ్. సో ఇక్కడ మనం పర్సన్ నేమ్ అండ్ ఏజ్ కూడా చూడాలి అంటే సో ఇక్కడ మనం ఏజ్ ని కూడా ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ ఏజ్. సో చూసారా ఇక్కడ మనం పైన సెమీకోలన్ ఇచ్చాం కదా, అందుకని మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ మనం 2 వాల్యూస్ ని ఆబ్జెక్ట్ లో ఇవ్వాలి అంటే మనం యూజ్ చేయాల్సింది సెమీకోలన్ కాదు, కామా. చూసారా సీత 20. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మీరు ఏం ప్రొడక్టివ్గా చేశారో కామెంట్స్లో షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.